నమస్తే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోంది? పంచాయతీ ఎన్నికల్లో 1.3% నుంచి 6% సీట్ల సంఖ్యను పెంచుకున్నటువంటి బీజేపీ మరి మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి ప్రతిభ చూపించబోతుంది అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి క్వశ్చన్. అయితే అసలు గతంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు తెలంగాణలో గెలుచుకుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఎందుకంటే బీజేపీ ఎక్కడుంది అనేటువంటి వాళ్ళకి ప్రతి చోట కూడా ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం అనేటువంటిది మనం లెక్కలతో సహా చెప్తున్నాం. అయితే 40 సంవత్సరాల నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చోట్ల తెలంగాణ ప్రాంతంలో మున్సిపాలిటీలు మనం గెలిచాం. ముందుగా ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చూసుకుంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు మున్సిపాలిటీ ఒకసారి, కూకట్పల్లి మున్సిపాలిటీ ఒకసారి, ఎల్బీ నగర్ మున్సిపాలిటీ, గడ్డి అన్నారం మున్సిపాలిటీ, తుక్కుగూడ మున్సిపాలిటీ, అమన్గల్ మున్సిపాలిటీ, ఈ 6 మున్సిపాలిటీలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలుచుకోవడం జరిగింది. ఉమ్మడి నల్గొండ విషయానికి వస్తే, నల్గొండ మున్సిపాలిటీ 2 సార్లు గెలుచుకోవడము, సూర్యాపేట మున్సిపాలిటీ, భువనగిరి మున్సిపాలిటీ ఒక్కొక్కసారి గెలుచుకోవడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే, ఆదిలాబాద్లో లాలా రాధేశ్యామ్ గారు హిందుత్వ ఎజెండాతో గెలిచి, అంటే వారు మొదటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి, ఆ తర్వాత ఎన్నికల సమయంలో వారు ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. వారు కూడా బీజేపీ క్యాండిడేటే. సో ఆదిలాబాద్ బీజేపీ, నిర్మల్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ మున్సిపాలిటీ, అలాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ, మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట్ మున్సిపాలిటీ 4 సార్లు, గద్వాల్ మున్సిపాలిటీ 2 సార్లు, మక్తల్ మున్సిపాలిటీ 1 సారి. వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, అక్కడ రాజేశ్వరరావు గారు గెలవటం జరిగింది. మెదక్లో సంగారెడ్డి ఒకసారి గెలుచుకున్నాం. అయితే ఖమ్మం అండ్ హైదరాబాద్ విషయంలో మాత్రము భారతీయ జనతా పార్టీ బోనీ చేయలేదు. కానీ మిగిలిన అన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 6, 7, 8, 9, 3, 14, 15, 16, 17, 18 దాదాపుగా ఒక 18 మున్సిపాలిటీలను గతంలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో గెలుచుకుంది. అయితే ఈ 18 సంఖ్యను ఎక్కడి దాకా తీసుకెళ్తాము అనేటువంటిది బీజేపీ కార్యకర్తలు, నాయకులపైన ఆధారపడినటువంటి అంశం. కాబట్టి డెఫినెట్గా ఊహించని విధంగా మరింత ముందుకు దూసుకెళ్లి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ చాలా ట్రిపుల్ డిజిట్ సంఖ్యని ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలుచుకోబోతుంది. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.